నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కవి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కల్తీ అనే అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా కూడా కల్తీ పాలు కావచ్చు, కల్తీ చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎక్కడ చూసినా ఫుడ్ కల్తీ అనే అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మనందరికీ ఎక్కడన్నా ఏమన్నా తినాలన్నా కూడా ఒక భయం అనేది మనలో ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చైర్మన్ దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి పల్లెపాడు దామోదర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సో చెప్పండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కల్తీకి సంబంధించి. మరి దీనికి సంబంధించి ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనుకుంటున్నారా లేదండి? ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తాము. హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసి ఆహార కల్తీ నియంత్రణ కోసం హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని మేము వినియోగదారుల సంఘాలు అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం. అది ఏర్పాటు చేయక ముందుగా ఇప్పుడున్న ఖాళీలు డిపార్ట్మెంట్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అది వెంటనే నియమించాలి. ఎందుకంటే జిల్లాకు ఒక అధికారి కూడా లేరు. దీన్ని తనిఖీలు చేయాలంటే రోజు తనిఖీ చేస్తే రోజు పట్టుబడతాయి. 15 రోజులకు ఒక్కసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి చూస్తే అది ఎక్కడో ఒక దగ్గర శాంపుల్ తీస్తే సరిపోదు. ప్రతి రెస్టారెంట్ కూడా నెలకొక్కసారి ఖచ్చితంగా తనిఖీ చేసేటువంటి ఒక విధానం రావాలి. అప్పుడు కానీ భయం అనేది ఉండదు. ఈరోజు 10 రోజులు, 15 రోజులు కుళ్ళిపోయినటువంటి మాంసం నిల్వబెట్టి ఈరోజు అన్ని రెస్టారెంట్లు, హోటల్స్కి సప్లై చేస్తున్నారు. రోజు రోజుకి కూడా పాలైతే కృత్రిమంగా తయారు చేసిన పాలే వస్తున్నాయి. ఉత్పత్తి జరుగుతున్నది చాలా తక్కువ. లక్షల లీటర్లు ఒక రోజుకి హైదరాబాద్ లాంటి సిటీలలో సప్లై జరుగుతుంది. సార్, మీరు చూసిండొచ్చు, గతంలో జిహెచ్ఎంసీ మేయర్ కూడా కొన్ని రెస్టారెంట్లు దానికి సంబంధించి చూడడం జరిగింది. అక్కడ కల్తీ దొరికినాయి. అయినా కూడా ఆ రెస్టారెంట్లు ఇప్పటికీ సీజ్ చేసిన పరిస్థితులు లేవు. మున్సిపాలిటీ పరిధిలోనే వస్తాయి అవన్నీ కూడా. మున్సిపాలిటీ, ప్రజా ఆరోగ్యం శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి దాని మీద తనిఖీ నిర్వహించాలి. మున్సిపాలిటీ పరిధి కిందకే వస్తుంది. తప్పనిసరిగా మేయర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఆ సంబంధిత అధికారులు కానీ తనిఖీ చేయవచ్చు. తనిఖీ చేసి నిరంతరము ఆ విధంగా కల్తీ జరిగితే వారికి షోకాజు నోట్ ఇవ్వడం, జరిమానా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు 2-3 సార్లు అదే విధంగా చేస్తే అప్పుడు సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మేము ఇంతకుముందు గతంలో 80 హోటల్స్ ఒకేసారి సీజ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. సో ఇప్పుడు అవన్నీ జరిమానా కట్టినాక మళ్ళీ హోటల్స్ మళ్ళీ నడుస్తున్నాయి. సో రోజు మేము ఆ విధంగా అధికారులతో కలిసి మన చికెన్ సెంటర్లో వాళ్ళు పసుపు బదులు సింథటిక్ కలర్స్ వాడుతున్నారు. అది దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో దాని మీద కూడా మేము చేసాము. అంటే ఒకటిగా వినియోగదారులకు అవగాహన లేదు దాని మీద, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కలుపుతున్నారని. అట్లనే అధికారులు కూడా దాని మీద తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము సంఘాలు అధికారులను తీసుకొని వెళ్ళి చికెన్ సెంటర్ల మీద కూడా దాడి చేయడం జరిగింది. పాల ఉత్పత్తుల మీద కూడా నిరంతరము నిఘా పెట్టి ఖచ్చితంగా దాని మీద శాంపుల్స్ తీయడం కానీ, అధికారులకు చెప్పడం కానీ జరుగుతుంది. సో ముఖ్యంగా మరి ఈ మనం ఎట్లా గుర్తించాలి అది కల్తీయా కాదా అని చెప్పేసి మనం కూడా గుర్తించాలి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా ఒరిజినల్‌గా ఎట్లుంటాయో అవి కూడా అట్లనే ఉంటున్నాయి. ఇప్పుడు టీ పౌడర్‌లో రంప పొడి కలుపుతున్నారు. అది మీరు గుర్తుపట్టరు. ఎందుకంటే కలర్ కోటింగ్ చేస్తున్నారు. కోటింగ్ చేసినప్పుడు మీరు చూడ్డానికి ఏమాత్రం సందేహం రాదు. కానీ తాగినప్పుడు గమనించగలిగితే అది అది తెలుస్తది. రెండవది, మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ల్యాబ్‌కి పంపొచ్చు. మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఖచ్చితంగా పంపించేది ఉంటే, శాంపుల్ తీసి పంపించేది ఉంటే మీరు కూడా కంప్లెయింట్ చేయడానికి అవకాశం ఉంటది. అట్లనే కారప్పొడిలో ఇటుక పొడి కలుపుతున్నారు. సో అది టన్నుల కొద్దీ దొరుకుతుంది. మాంసం అయితే ఇంక నిల్వ ఉంచిన మాంసమే వాడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? అంటే ప్రభుత్వం నిరంతర నిఘా చేయాలి. ఇప్పుడు సిబ్బంది ఖాళీగా ఉన్నవి వెంటనే నియామకం జరగాలి. అట్లనే హైడ్రా లాంటి సంస్థను తీసుకొస్తారని చెప్పారు కాబట్టి మంచిదది. ఇంకా ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నారు దీనికి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనరే ప్రజా ఆరోగ్య శాఖ కూడా ఉన్నారు, ఫుడ్ సేఫ్టీ కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఒక కమిషనర్‌ని పెడితే నిరంతరం నిఘా పెడితే మంచిదని మా అభిప్రాయం. రైట్, చూస్తారు కదా, దీనికి సంబంధించి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకి సంబంధించి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలను నింపాలి అని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మనం కూడా నిత్యం జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి ఎక్కడ ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా ల్యాబ్‌కి పంపించి మనం కూడా చెక్ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు.